హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓ చిన్న లైఫ్. వంటేం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా అత్తయ్య నన్ను అడిగారు, కూరగాయలు ఏమున్నాయి అని. టమాటాలు ఒక్కటే ఉన్నాయి అని చెప్పాను. అప్పుడు తను చెప్పారు, నేను నీకు ఒక వంట చూపిస్తాను పాతకాలంది, నేర్చుకుందు అని చెప్పారు. సో రండి చూద్దాం మనం కూడా ఎలా చేస్తారో. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పుని, హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుని నీటిలో సోక్ చేసి పెట్టుకోవాలి, మినిమం 2 hours. 15 ఎండుమిర్చి తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ సోంపు తీసుకొని, మనం నానబెట్టిన పప్పులో ఇవన్నీ వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని, దాని తర్వాత పప్పు, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని మాత్రం యూజ్ చేయొద్దు. ఎందుకంటే మనము మినపగారెలు వేసేటప్పుడు ఎలా గట్టిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మనము రుబ్బి పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న పిండిలో ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు సన్నని ముక్కలు చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను వాడేస్తాను చూసి పెట్టే. ఓకేనా? ఓకే డన్. అత్తయ్య ఇంకా వేద మసాలా వడ వేయటానికి రెడీ అయిపోయారు. కూరగాయలతో అవసరం లేకుండా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళైతే కనుక తప్పక ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది. నచ్చితే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ చూపించు. చెప్పు. ఇప్పుడు మనము సేమ్ పిండితో పప్పుండల్లాగా చేసుకుని వాటిని ఇడ్లీ పాత్రలో స్టీమ్కి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము గ్రేవీ చేయడానికి రెడీ చేసుకోవాలి. ఒక పానీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడిగా అయిన తరువాత అందులో చెక్క, లవంగా వేసుకోవాలి. అది పేలినట్లుగా అయిన తరువాత మనము ఉల్లిపాయ కూడా వేసుకొని చక్కగా ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుండల గ్రేవీ వచ్చేసి రిచ్ అరోమా ఫ్లేవర్ రావాలంటే గనుక అందులో మనము కొంచెం గసగసాలు, కొబ్బరి, సోంపు ఇవి మూడింటిని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ చూడండి ట్రాన్స్పరెంట్గా అయింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా ఉల్లిపాయలతో కలిపి మనము యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియా పౌడరు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లిపాయల స్మెల్ పోయే వరకు మనం దాన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1-2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనం ఏ ఉండలనైతే వేస్తున్నామో ఆ ఉండలు త్వరగా అబ్జర్వ్ చేస్తాయి. అందుకని చెప్పేసి వాటర్ మీకు తగినట్టుగా మీరు పోసుకోవచ్చు.
పప్పుండలొచ్చేసి మనం ఆవిరికి ఉడకబెట్టుకుని చూడండి ఎంత బాగున్నాయో. అది విడివిడిగా అంటే ఏ ఉండకు ఆ ఉండ కరెక్ట్‌గా వస్తుందనమాట. దాని తర్వాత మనము మెత్తగా వేసి ఉంచుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా! ఏదైతే కొబ్బరి, గసగసాలు, సోంపు వేసి ఆ పేస్ట్‌ని మనం వాటర్ మరిగిన తర్వాత ఆ వాటర్‌లో కలిపి మిక్స్ చేసుకోవాలి. పప్పుండలన్నీ దేనికది విడిగా తీసి పెట్టుకున్న తర్వాత, మనము బాండీ మీద ఏదైతే కొబ్బరి పేస్ట్ కలుపుకున్నామో, అది మొత్తము బాయిల్ అవుతుందో లేదో చూడాలి. అది బాయిల్ అవుతున్నప్పుడు మాత్రం ఎవరు ప్లేట్ పెట్టొద్దు. ఎందుకంటే, మనము ఒకసారి కొబ్బరి వాటర్‌లో మిక్స్ చేసిన తర్వాత, ఉడుకుతున్నప్పుడు మనం ప్లేట్ పెడితే అది విరిగిపోయినట్లుగా అవుతుంది. వాటర్ సెపరేట్‌గా, కొబ్బరి సెపరేట్‌గా అవుతుంది. అలా చేయొద్దు. సిమ్‌లో పెట్టేసి దాన్ని మరగనివ్వండి. మరిగిన తర్వాత మనం ఏదైతే పప్పుండలు తీసుకున్నామో, ఆ పప్పుండలు ఒక్కొక్కటిగా అందులో వదిలేయండి.